పార్వతీపురం మన్యం జిల్లాలో 87 తులాల బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 6 బృందాలుగా ఏర్పడి కేసుపై దర్యాప్తు చేపట్టారు. బొబ్బిలికి చెందిన నారాయణరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 19 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 7 ముద్దాయిలను ఈ కేసులో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామని ఎస్పీ విక్రాంత్ వెల్లడించారు. ముద్దాయిలకు గతంలో నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. ఇక కేసు ఛేదించిన పోలీస్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాన్ని అందజేశారు. 26వ తేదీ చేసిన క్రైమ్కి ఆల్మోస్ట్ 22-23 నుంచి అతనితో పాటు మిగతా నలుగురు వచ్చి ఇక్కడ రెకీ చేయడం జరిగింది. సో ఈ రెకీ చేయడానికి అంటే ఈ హౌస్ ఐడెంటిఫై చేయడానికి గరుపిల్లికి చెందిన ఒక మనిషి అతనికి హెల్ప్ చేశారని ఇక్కడ అతను కన్ఫెస్ చేశాడు. అతను కూడా మనం అరెస్ట్ చేయబోతున్నాము. క్లూజ్ ఉన్నాయి. ఒకరిని ఈరోజు అరెస్ట్ చేశాము. మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడానికి కోల్కతాకి టీము పంపడం జరిగింది. సో కాన్స్పిరసీ, తర్వాత హార్బరింగు, డెకాయిటీ ఇవన్నీ సెక్షన్స్ కింద ఈ కేసు ఆర్డర్ చేయడం జరుగుతుంది. సో టోటల్ ఆల్మోస్ట్ 87 తులాస్లో ఇప్పటికీ దాదాపు 19 తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో మిగతా అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడము ప్లస్ మిగతా గోల్డ్ రికవరీ కూడా